వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా హిందూ ఆలయాలు, దేవతామూర్తుల విగ్రహాల ధ్వంసం, రథాల దగ్ధం వంటి ఘటనలపై సమగ్ర దర్యాప్తు జరిపి నిజమైన నిందితులను ప్రజల ముందుకు తీసుకురావాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. బీజేపీ నిర్వహిస్తున్న జనతా వారధి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఆలయాలపై జరిగిన దాడులపై చర్యలు తీసుకోవాలనే విజ్ఞప్తులు వస్తున్నాయని జిల్లా కార్యదర్శి గుర్రాజ్ దేశాయ్ తెలిపారు. 2019 నుండి 2024 మధ్య జరిగిన వివిధ సంఘటనల్లో కుట్ర కోణం ఉన్నదని ప్రజల్లో అనుమానం వ్యక్తమవుతోందన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో హిందూ సంస్కృతిపై దాడులు జరిగాయని ఆరోపిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని ప్రజాస్వామ్యానికి నమ్మకం కల్పించాలని కోరారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి చిత్రపటంపై శాసనమండలిలో జరిగిన అవమానకర ఘటనపై కూడా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా లడ్డూ ప్రసాదం విషయంలో వచ్చిన ఆరోపణలపై నిజానిజాలు వెల్లడించాలని తెలిపారు. ఈరోజు జనతా వారధి కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న జనతా వారధి కార్యక్రమంలో భాగంగా గత ప్రభుత్వంలో 2019 నుండి 2024 వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన విగ్రహాల ధ్వంసాలు, మరి దేవాలయాల ధ్వంసాలు చేసినటువంటి 200 రాష్ట్రంలో దాదాపుగా 200 దేవాలయాల్ని విగ్రహాలని ధ్వంసం చేశారు. దానికి సంబంధించిన ఏ విధమైన ఒక్కరి మీద కూడా ఇంతవరకు చర్యలు తీసుకోలేదు వాళ్ళ మీద. కాబట్టి మేము కలెక్టర్ గారికి ఈరోజు ఈ మీద ఎవరైతే దాదాపుగా ఈ విగ్రహాలను కానివ్వండి, హిందూ దేవాలయాన్ని కానివ్వండి, గత ప్రభుత్వంలో హయాంలో ధ్వంసం చేసినటువంటి విద్రోహులను తక్షణమే వారి మీద చర్యలు తీసుకుని వాళ్లకు చట్టపరంగా తగిన శిక్ష పడేలా కలెక్టర్ గారు ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలని చెప్పేసి జనతా వారధి భారతీయ జనతా పార్టీ జనతా వారధి కార్యక్రమంలో భాగంగా ఈరోజు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఒకే విధమైన కాన్సెప్ట్తో ఈరోజు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న జనతా వారధి కార్యక్రమంలో కలెక్టర్ గారికి కొన్ని సమస్యలను కూడా మనం రిప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు ఉన్న సమస్యలను తీసుకొని రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే టిట్కో హౌసులు ఈరోజు పోయిన గత 2014 నుంచి 2019 వరకు టిట్కో హౌసులు కట్టించారు. మరి గత ప్రభుత్వం ఆ టిట్కో హౌసుల్ని నాశనం చేసింది, వాటిని ప్రజలకు అందకుండా చేసింది. కాబట్టి అధికారులు కూడా ఈ టిట్కో హౌసుల్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఆ టిట్కో హౌసులు ఒక అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారింది. అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మరి కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. ఓన్లీ బిల్డింగ్లు మాత్రం పురాతనంగా ఉన్నాయి. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకు వెంటనే తగిన అధికారులు స్పందించి వాళ్లకు ఆ టిట్కో హౌసులను కేటాయించాల్సిందిగా కోరుచున్నాము. పాపం ఆ లబ్ధిదారులు గుడిసెల్లోనూ మరి ఎక్కడో రెంటెడ్ హౌస్లోనూ ఉండి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళకు శాంక్షన్ అయినటువంటి ఇండ్లను ఇవ్వకుండా గత ప్రభుత్వం నాశనం చేసింది. మరి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా దీని విషయంలో చర్యలు తీసుకుని అధికారులు ముందుండి ఖచ్చితంగా ఈ టిట్కో హౌసులను వాళ్లకు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సిందిగా మేము మీడియా ముఖంగా కలెక్టర్ గారికి కూడా తెలియజేస్తున్నాము. అలాగే ఎన్నో సమస్యలు, రైతుల సమస్యలు కూడా చాలా ఉన్నాయి. ఆ సమస్యలన్నిటిని కూడా జిల్లా వ్యాప్తంగా అలాగే నియోజకవర్గ వారీగా, మండలాల వారీగా క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి ఇమీడియట్గా కలెక్టర్ గారికి వాటిని నివేదికలు అర్పించి మరి ఎంఆర్ఓ గారి తరఫున కానివ్వండి, జిల్లా అధికారులు కానివ్వండి, మండలాధికారులు కానివ్వండి సమక్షంలో ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించే విధంగా ఈ జనతా వారధి కార్యక్రమంలో భాగంగా మేమంతా జిల్లా నాయకులందరూ కో కన్వీనర్లు అందరూ కలిసి కృషి చేసి మండలాధ్యక్షులతో పాటు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. నా పేరు గుర్రాజ్ దేశాయ్ అండి, జిల్లా కో కన్వీనర్ అండి.